హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇంగ్లీష్లో చదివితే ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్, ఆమెన్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే విశ్వాసము అని అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మీరు చూస్తున్నారు, ఎక్కడ వెలిచూపులు బట్టి కాదు, న్యాచురల్ ఐస్ తోటి కాదు, ఈ నేత్రాలతోటి కాదు, విశ్వాసపు నేత్రాలతో మీరు చూసినట్లయితే అవి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. ఇది ఒక బైబిల్ స్టడీగా తీసుకోండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అదృశ్యమైనవి అంటే ద ఇన్విజిబుల్ థింగ్స్, బట్ యు సే ఇట్ ఈస్ దేర్. మన విశ్వాసము, క్రైస్తవుల విశ్వాసము లోకానికి వెర్రితనంగా కనపడుతుంది. అవునా? మనము నమ్మేవి, మనం విశ్వసించేవి, మనము ఆశించేవి, మనము ప్రార్థించేవి వీరికి ఏమైనా పిచ్చా? అందరేమో వారి జీవితాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఎట్లాగా పోగు చేసుకుందామని ప్రయత్నిస్తుంటే, వీరు మాత్రము నేను దేవుని కోసం హతసాక్షి అవుతానంటారు, వీరు దేవుని కోసం అన్ని ఇచ్చేస్తానంటారు, వీరు దేవుని కోసం ఎంతకైనా తెగించేవారు ఉంటారు. విశ్వాసం అంట లోకానికి వెర్రితనంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ మాట గట్టి పట్టుకోండి, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. వాట్ ఆర్ యు సీయింగ్ ఇన్ ద ఇన్విజిబుల్? ఇన్విజిబుల్ అంటే ఆత్మీయ రంగంలో మీరు ఏం చూస్తున్నారు, అదృశ్యమైన వాటిలో మీరు ఏం చూస్తున్నారు, అది ఉన్నవి అని మీరు పలకాలంట. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ హీలింగ్, సే ఐ వాంట్ హీల్, ఐ విల్ బీ హీల్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ హీలింగ్ ఇన్ మై లైఫ్. ఆమెన్. మీ జీవితంలో ఏది కావాలన్నా అంటే మరలా దేవుని మహిమ కొరకు కాకుండా మీ స్వతహాగా మీ స్వార్థం కోసం అంటే వేస్ట్ అండి. ఇది దేవుని మహిమ కొరకు అని మీరు అడుగుతున్నట్లయితే అవి నిశ్చయముగా జరుగుతాయి, నిశ్చయంగా నెరవేర్చబడతాయి. యేసు ప్రభుని చూసినట్లయితే ఈ మొదటి ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు యేసు ప్రభు గురించి ఎన్నో ప్రవచనాలు. యేసు ప్రభు మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య బలిగా అవ్వబోతున్నాడు, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా తాను సమర్పించుకుంటాడు, ఆయన దెబ్బల వలన మనకి స్వస్థత అని మెస్సయ్య గురించి, యేసు ప్రభు గురించి మొదటి నుండి మలాకి గ్రంథం వరకు రాయబడింది. మరి మీరు చూసారా? ఈ పాత నిబంధనలు యేసు ప్రభుని ఎంతమంది చూసారండి? హల్లెలూయా చెప్తారా? ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ it was always written about Jesus, the coming of the Messiah. యేసు ప్రభు యొక్క రాకడ గురించి రాయబడింది. ఈరోజు మనము నమ్మట్లేదు. ఆయన దెబ్బల వలన స్వస్థత, ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతూ ఉంటాను, ఎవరికైనా రోగిగ్రస్తులు ఉన్నప్పుడు చెప్తాను, దేవా ఇది నా హస్తం కాదయ్యా, నీ హస్తంగా మార్చు, గాయపడిన నీ హస్తంగా మార్చి, నా హస్తము పక్కన పెట్టు, నీ హస్తంగా మార్చి వారికి స్వస్థత దయచే, వారికి స్వస్థత దయచే. ఆయన దెబ్బల వలన నీకు స్వస్థత. ఎలాగ ఈ సూపర్ న్యాచురల్గా చూడగలుగుతాం? హౌ డు వి సీ ద సూపర్ న్యాచురల్ రెల్మ్? ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్. హౌ డు యూ గెట్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్? ప్రేయర్, ప్రార్థన ద్వారా. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతమందికి మర్మాలు బయలుపరచబడతాయండి? ఎంతమంది దర్శనాలు చూస్తారు? ఎంతమందికి ప్రవచనాలు వస్తాయి? ఎంతమంది దేవుడు ఇదిగో నా ప్లాన్ ఇది నీ జీవితం పట్ల అని, ఇటువంటి ఆలోచనలు, ఎప్పుడు రాని ఆలోచనలు అప్పుడే ఎందుకు వస్తాయి? దట్ ఈస్ ద లార్డ్ స్పీకింగ్ టు యూ. దేవుడు మాట్లాడుతున్న సమయం ఎప్పుడు వస్తుంది? మన పనులలో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ రావండి. ప్రార్థనలో ఏకాంత సమయంలో దేవునితోటి గడిపేటప్పుడు అదృశ్యమైన వాటిని, రాబో ఉన్న వాటిని, దానియేలు అన్ని దర్శనాలు పొందుకోవడానికి కారణం ఎందుకు ముమ్మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. వై? అందుకని అన్ని దర్శనాలు పొందుకున్నాడు. రాబో వాటి గురించి, ద ఫ్యూచర్, ద కమింగ్ ఆఫ్ ద ట్రిబులేషన్స్, ఇవన్నీ కూడా దానియేలుకి స్పష్టంగా రెవల్యూషన్లో ఇట్స్ జస్ట్ లైక్ అ మిర్రర్. ప్రకటన గ్రంథంకి ఒక మిర్రర్ లాగా ఉంటుంది దానియేలు గ్రంథం. అవన్నీ కూడా దర్శనాలు ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన. హౌ డు యూ సీ ద సూపర్ న్యాచురల్? దేవుడు మీ జీవితంలో ప్రత్యక్షం ఎలాగ అవుతాడు?
ఎలాగ ప్రవచనాలు, ఎలాగ దర్శనాలు, ఎలాగ ఇవన్నీ పొందుకుంటారంటే మొదటిగా కమ్ ఫ్రమ్ ద న్యాచురల్, మీ న్యాచురల్ పనులు. అందుకనే ఫాస్టింగ్ అంటాం. ఫాస్టింగ్ ఎందుకు? న్యాచురల్ వర్క్స్, వంటలు, తినటాలు, ఈ పనులు చేయటాలు అన్నీ పక్కన పెట్టి నాకు నువ్వు కావాలి ప్రభు అని ఆయనను వెతకడమే ఉపవాస ప్రార్థన. ఉపవాసము చేసేటప్పుడు ఎంతమంది దర్శనాలు పొందుకున్నారండి? చేతులు ఎత్తుతారా? ఎంతమంది దేవుని దగ్గర నుండి గొప్ప వాగ్దానాలు పొందుకున్నారు? దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు హీ కమ్స్ రియలీ క్లోజ్. హీ కమ్స్ రియలీ అంటే ఆయన లేడని కాదు, ఆయనకి మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు. కమ్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్. ఇఫ్ యూ రియలీ వాంట్ గాడ్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో తాను కనపరుచుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే, నాకు ఇది కాదా ఇంకా రెండంతల అభిషేకం కావాలయ్యా, ఇది కాదా ఇంకా నీతో లోతుగా వెళ్ళాలి, ఐ నీడ్ టు గో డీపర్ విత్ యూ, ఐ వాంట్ టు గో క్లోజర్ విత్ యూ, నాకు కావాలంటే గెట్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్ అండ్ కమ్ ఇన్ టు ద సూపర్ న్యాచురల్.